వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈ చాప్టర్లో అసెర్షన్, రీజన్ అండ్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అసెర్షన్: ప్లాంట్స్ రిటైన్ ద కెపాసిటీ ఫర్ అన్లిమిటెడ్ గ్రోత్ త్రూఅవుట్ దేర్ లైఫ్. రీజన్: ప్లాంట్ హ్యావ్ different types of meristems at certain locations in their body that have capacity to divide and self perpetuate. ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ రెండు చూస్తే అసెర్షను కరెక్టే, రీజన్ కూడా కరెక్టే. కాబట్టి రీజను కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెర్షన్ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అసెర్షన్ చూస్తే డ్యూరింగ్ డిఫరెన్షియేషన్ సెల్స్ అండర్గో ఫ్యూ మేజర్ స్ట్రక్చరల్ చేంజెస్ బోత్ ఇన్ దేర్ సెల్ వాల్స్ అండ్ ప్రోటోప్లాజం. డిఫరెన్షియేషన్ జరిగేటప్పుడు సెల్స్ కొన్ని మేజర్ స్ట్రక్చరల్ చేంజెస్ జరుగుతాయి అని అంటున్నాడు. ఎందులో అంటే సెల్ వాల్స్లో మరియు ప్రోటోప్లాజంలో. ఈ స్టేట్మెంట్ కరెక్టే. రీజన్ చూద్దాం. టు ఫార్మ్ ఏ trachyary element, the cells lost their protoplasm, develop a very strong elastic lingocellulosic secondary cell walls to carry water to long distances even under extreme tension. ఇక్కడ ట్రాకియరీ ఎలిమెంట్ ఏదైతే ఉందో సెల్స్ లాస్ అయ్యి అంటే ప్రోటోప్లాజంని లాస్ అయ్యి స్ట్రాంగ్ ఎలాస్టిక్ లింగోసెల్యులోజిక్ సెకండరీ వాల్స్ సెల్ వాల్స్ని డెవలప్ చేసుకుంటాయి. ఎందుకు అంటే క్యారీ వాటర్ టు లాంగ్ డిస్టెన్సెస్ ఈవెన్ అండర్ ఎక్స్ట్రీమ్ టెన్షన్. ఇది కూడా కరెక్టే. కానీ ఈ పైన ఇచ్చిన స్టేట్మెంట్కి కింద ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది రీజన్ కాదు. సో అసెర్షన్ కరెక్ట్, రీజన్ కరెక్ట్, బట్ దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెర్షన్. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ బి అవుతుంది. అసెర్షన్ ఇన్ ప్లాంట్స్ డిఫరెన్షియేషన్ ఈజ్ ఓపెన్. Reason: cells are tissues arising out of the same meristem have a different structures at maturity. ఇప్పుడు దీని ఆన్సర్ చూస్తే ఇన్ ప్లాంట్స్ డిఫరెన్షియేషన్ ఈజ్ ఓపెన్. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఎందుకు అంటే సెల్స్ కానీ టిష్యూస్ కానీ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద సేమ్ మెరిస్టెమ్ నుంచి డెవలప్ అవుతున్నాయి. హ్యావ్ ఎ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఎట్ మెచ్యూరిటీ జరిగేటప్పుడు డిఫరెంట్ స్ట్రక్చర్స్గా డెవలప్ అవుతున్నాయి. కాబట్టి ఈ అసెర్షన్కి రీజన్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ వన్ చూస్తే గ్రోత్, డిఫరెన్షియేషన్ అండ్ డెవలప్మెంట్ ఆర్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ ఈవెంట్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ ప్లాంట్. ఈ ప్లాంట్ లైఫ్లో గ్రోత్, డిఫరెన్షియేషన్, డెవలప్మెంట్ ఈ మూడు కూడా వెరీ క్లోజ్డ్ అని రిలేటెడ్ ఈవెంట్స్ అని అంటున్నాడు. సో ఇందులో మనకి స్టేట్మెంట్ అసెర్షన్ అయితే కరెక్టే కాబట్టి ఇది ట్రూనే. రీజన్ చూద్దాం. డెవలప్మెంట్ ఇన్ ప్లాంట్స్ బోత్ గ్రోత్ అండ్ డిఫరెన్షియేషన్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ ఓన్లీ. మనం చదువుకున్నాము ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, అది లైట్, టెంపరేచర్ అని. సో ఇక్కడ ఓన్లీ ఏమంటున్నాడంటే ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ అంటున్నాడు కాబట్టి ఫాల్స్ అవుతుంది. అసెర్షన్ మాత్రమే కరెక్ట్ అవుతుంది, రీజన్ ఫాల్స్ కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఇందులో స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఇచ్చాడు. మనం ఆన్సర్ చేసేటప్పుడు 1 అంటే ఒకటే కరెక్టా, 2 కరెక్టా, 2 కూడా కరెక్ట్ అవుతాయా అని చెప్పేసి చూడాల్సి వస్తుంది. అండ్ ఇందులో ఏదైనా ఒక కరెక్ట్ అవుతుందా. ఫస్ట్ స్టేట్మెంట్ 1 చూస్తే బోత్ న్యాచురల్ అండ్ సింథటిక్ ఆక్సిన్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ అగ్రికల్చరల్ అండ్ హార్టికల్చరల్ ప్రాక్టీసెస్. స్టేట్మెంట్ 2 చూస్తే ఆక్సిన్ ఈజ్ వైడ్లీ అప్లైడ్ ఇన్ టీ ప్లాంటేషన్స్ అండ్ హెడ్జ్ మేకింగ్. ఇక్కడ ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ అయితే కరెక్ట్ అవుతుంది. ఏది అంటే న్యాచురల్ అండ్ సింథటిక్ ఆక్సిన్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ అగ్రికల్చరల్ అండ్ హార్టికల్చరల్ ప్రాక్టీసెస్. ఇదైతే స్టేట్మెంట్ కరెక్ట్. ఇక్కడ స్టేట్మెంట్ 2 కరెక్ట్ కాదు, ఇన్కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే
ఎడ్జ్ మేకింగ్ అన్నాడు కాబట్టి. సో ఆప్షన్ ఓన్లీ ఇన్కరెక్ట్ అంటే కరెక్ట్ స్టేట్మెంట్ ఒకటే కాబట్టి ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ 1, జిబ్బరెలిన్స్ డిలే సీడ్ ప్రొడక్షన్ ఇన్ కోనిఫెర్స్. ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్, స్ప్రేయింగ్ జువైనల్ కోనిఫెర్స్ విత్ జిఏఎస్ హేస్టెన్స్ దేర్ మెచ్యూరిటీ పీరియడ్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. అంటే స్టేట్మెంట్ 2 మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ 1, ఎథిలిన్ హెల్ప్ ద ప్లాంట్స్ టు ఇంక్రీజ్ దైర్ అబ్జర్ప్షన్ సర్ఫేస్. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఇథిలిన్ ప్రమోట్స్ సీడ్ డెవలప్మెంట్, మ్యాచురేషన్ అండ్ డార్మాన్సీ. ఇది కూడా ఇథిలిన్ అనేది డార్మాన్సీకి యూజ్ కాదు కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. సో ఫస్ట్ది కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ 1, ఏబిఏ ఈజ్ ఆల్సో కాల్డ్ స్ట్రెస్ హార్మోన్. ఇది కరెక్ట్ అవుతుంది కాబట్టి కరెక్ట్ అవుతుంది. స్టేట్మెంట్ 2, ఏబిఏ స్టిమ్యులేట్స్ ద క్లోజర్ ఆఫ్ స్టొమాటా అండ్ ఇంక్రీజ్ ద టాలరెన్స్ ఆఫ్ ప్లాంట్స్ టు వేరియస్ కైండ్స్ ఆఫ్ స్ట్రెసెస్. ఇది కూడా కరెక్టే. సో స్టేట్మెంట్ 1, 2 బోత్ ఆర్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. స్టేట్మెంట్ 1, క్యాజువల్ ఆర్గానిజం ఆఫ్ ఫూలిష్ సీడ్లింగ్ డిసీజ్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ జిబ్బెరెలిన్. ఇది కరెక్ట్ స్టేట్మెంటే అవుతుంది. స్టేట్మెంట్ 2లో అబ్సైసిక్ యాసిడ్ ఈజ్ అ గ్రోత్ ప్రమోటర్. ఇది ఇన్కరెక్ట్ అవుతుంది. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్ కాబట్టి ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. స్టేట్మెంట్ నెక్స్ట్ చూస్తే, ద ఫార్మేషన్ ఆఫ్ ట్రాకియరీ ఎలిమెంట్స్ xylem అండ్ ట్రాకియేట్స్ అండ్ xylem వెసల్స్ ఈజ్ కాల్డ్ డీ డిఫరెన్షియేషన్. ఇది స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. ఫార్మేషన్ ఆఫ్ మెరిస్టెమ్ లైక్ ఇంటర్పాసిక్యులర్ కేంబియం ఫ్రమ్ ఫుల్లీ డిఫరెన్షియేటెడ్ పారెన్కైమా సెల్స్ ఈజ్ కాల్డ్ రీడిఫరెన్షియేషన్. ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇన్కరెక్టే. సో బోత్ 1 and 2 ఆర్ ఇన్కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ 1 చూస్తే, cells positioned away from the root apical meristem mature as epidermis, while those pushed to the periphery differentiate as a root cap cells. సో ఇక్కడ ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. స్టేట్మెంట్ 2 చూస్తే, ఎన్విరాన్మెంటల్ సిగ్నల్స్ సచ్ యాజ్ లైట్, టెంపరేచర్ అండ్ గ్రావిటీ ఆల్సో ఎఫెక్ట్ సర్టెన్ ఫేజెస్ ఆర్ స్టేజెస్ ఆఫ్ గ్రోత్. ఇది కరెక్టే అవుతుంది. ఎందుకంటే మనకి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అంటే ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లాంట్ గ్రోత్లో ఇంపాక్ట్ చూపిస్తాయని చదువుకున్నాం. సో స్టేట్మెంట్ 2 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. స్టేట్మెంట్ 1 చూస్తే, దేర్ ఆర్ మోర్ దాన్ 100 జిబ్బెరెలిన్ రిపోర్టెడ్ ఫ్రమ్ వైడ్లీ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ సచ్ యాజ్ ఎ ఫంగీ అండ్ హయ్యర్ ప్లాంట్స్. ఇది కరెక్ట్ స్టేట్మెంటే అవుతుంది. నెక్స్ట్, ద ఎబిలిటీ ఆఫ్ జిఏస్ టు కాజ్ an increase in length of axis is used to increase the length of grapes stalks. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే అవుతుంది. సో రెండు స్టేట్మెంట్లు కరెక్ట్ అవుతాయి. స్టేట్మెంట్ 1, గ్రోత్ ఎట్ a cellular level is principally a consequence of increase in the amount of DNA. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది అంటే ఇన్కరెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ అన్నాడు. నెక్స్ట్, ఇన్ మేజ్ రూట్ అపికల్ మెరిస్టెమ్ గ్రోత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ఇంక్రీజ్ ఇన్ సెల్ నంబర్. ఇది కరెక్టే, ఎందుకంటే సెల్ నంబర్లో ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి. సో మనకి బి స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్లో, ప్లాంట్ ఫాలో డిఫరెంట్ పాత్వేస్ ఇన్ రెస్పాన్స్ టు ఎన్విరాన్మెంట్ ఆర్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ టు ఫార్మ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రక్చర్. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ద పీజీఆర్స్ ఆర్ స్మాల్ సింపుల్ మాలిక్యూల్స్ ఆఫ్ అ సేమ్ కెమికల్ కాంపోజిషన్స్. ఇవి కూడా
స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ చూస్తే షుగర్ కేన్ స్టోర్స్ కార్బోహైడ్రేట్ యాజ్ ఏ షుగర్ ఇన్ దేర్ స్టెమ్స్. ఇది కరెక్టే. సైటోకైనిన్స్ హెల్ప్ ఓవర్కమ్ ద అపికల్ డామినెన్స్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. అంటే బోత్ కరెక్ట్ స్టేట్మెంట్సే అవుతాయి. స్టేట్మెంట్ 1 చూస్తే నెక్స్ట్ది ఇథిలిన్ ప్రమోట్స్ సీడ్ బడ్ అండ్ డార్మాన్సీ ఇనిషియేట్ జర్మినేషన్ ఇన్ అ పీనట్ సీడ్స్ అండ్ స్ప్రౌటింగ్ ఆఫ్ అ పొటాటో ట్యూబర్స్. అంటే మనకి ఈ ఇథిలిన్ ఏదైతే ఉందో అది సీడ్ డార్మాన్సీ ఇనిషియేట్ అవుతుంది అంటున్నాడు. తర్వాత పీనట్ సీడ్స్లో స్ప్రౌటింగ్ పొటాటో ట్యూబర్స్లో జరుగుతుంది అంటున్నాడు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. 2 చూస్తే ఇథోఫిన్ ఈజ్ అన్ aqueous solution is readily absorbed and transported within the plants and release ethylene slowly. ఇది కరెక్ట్ స్టేట్మెంటే అవుతుంది. సో 1 స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. స్టేట్మెంట్ 1 చూస్తే ఇన్ మోస్ట్ సిచ్యువేషన్స్ ఏబిఏ యాక్ట్ యాజ్ ఎ యాంటాగోనిస్ట్ టు జిఏఎస్. ఇది కరెక్టే స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 చూస్తే ద క్రిటికల్ డ్యూరేషన్ ఫర్ ఫ్లవరింగ్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ ప్లాంట్స్. ఇది కూడా కరెక్టే. సో స్టేట్మెంట్ 1, 2 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇట్ హ్యాస్ బీన్ హైపోథీసిడ్ దట్ దేర్ ఈజ్ ఏ హార్మోనల్ సబ్స్టాన్స్ దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్లవరింగ్. ఇది స్టేట్మెంట్ 1 కరెక్టే. స్టేట్మెంట్ 2 చూస్తే వెర్నలైజేషన్ రిఫర్స్ స్పెషల్లీ టు ద ప్రమోషన్ ఆఫ్ ఫ్లవరింగ్ బై ఏ పీరియడ్ ఆఫ్ హై టెంపరేచర్. సో ఇక్కడ రెండిట్లో ఫస్ట్ది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. వెర్నలైజేషన్ రిఫర్ స్పెషల్లీ టు ద ప్రమోషన్ ఆఫ్ ఫ్లవరింగ్ పీరియడ్ ఆఫ్ హై టెంపరేచర్ కాదు, లో టెంపరేచర్ ఇక్కడ. సో లో టెంపరేచర్కి హై టెంపరేచర్ ఇచ్చినందుకు ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. సో స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. స్టేట్మెంట్ నెక్స్ట్ చూస్తే స్టేట్మెంట్ 1లో బయానియల్స్ ఆర్ పాలికార్పిక్ ప్లాంట్స్ that normally flowers and die in the second season. ఇది స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఎందుకంటే బయానియల్స్ అంటే జనరల్గా పాలికార్పిక్ అన్నాడు. ఫ్లవర్స్ ఇది బయానియల్స్ సెకండ్ సీజన్ కరెక్టే కానీ ఫస్ట్ స్టేట్మెంట్ ఇది కాదు, ఇన్కరెక్ట్. ఏబిఏ ప్రమోట్స్ సీడ్ జర్మినేషన్. ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంటే కాబట్టి స్టేట్మెంట్ 1, 2 రెండు కూడా రాంగ్ స్టేట్మెంట్. డి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్టేట్మెంట్ 1 మెజర్మెంట్ అండ్ కంపారిజన్ ఆఫ్ అ టోటల్ గ్రోత్ పర్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ ద అబ్సల్యూట్ గ్రోత్ రేట్. ఇది స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూస్తే ద సెల్స్ డిస్టల్ నెక్స్ట్ అవే ద టిప్స్ టు మెరిస్టమాటిక్ జోన్ రిప్రజెంట్ ద ఫేజ్ ఆఫ్ ఎలాంగేషన్. ఇది కాదు, మెచ్యురేషన్ తర్వాత ఎలాంగేషన్ వస్తుంది కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది ఇన్కరెక్ట్ అవుతుంది. స్టేట్మెంట్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.